A very special welcome to all the future doctors. Yes, NEET preparation ki best strategy ee roju class lo discuss చేద్దాము. సో నీట్ వాళ్ళని పట్టించుకోవట్లేదా, మమ్మల్ని వదిలేసారా అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. సో నీట్ స్ట్రాటజీ ఏంటి? సో నీట్లో మీకు తెలుసు టోటల్గా మీరు 180 మార్క్స్కి రాస్తారు కదా. సో మీకు 100+ మార్క్స్ కావాలా, 140+ మార్క్స్ కావాలా, 170+ మార్క్స్ కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. ఈరోజు క్లాస్ విన్నాక మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఏ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అయితే మీకు ఈ మార్క్స్ రేంజ్లో ల్యాండ్ అవ్వగలరు, అండ్ మోర్ ఓవర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో నీట్కి వచ్చేసరికి మీకు ప్రాబ్లమ్స్ ఓరియంటేషన్గా ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో మీకు తెలుసు నీట్కి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అంత కాంపిటీషన్ని ఫిల్టర్ చేయటానికి ఫిజిక్స్ కొంచెం టఫ్ చేస్తున్నారు. లైట్గా టఫ్ అయితే అవుతుంది, ఇది మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అదే చెయ్యాలి మనం. బికాస్ ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇది తెలియకపోతే అనవసరంగా ఏదో చాప్టర్ తీసుకుని చదివేసి ప్రిపేర్ అయిపోయి అది కనుక లీస్ట్ ప్రిఫరెన్స్ ఉందనుకోండి ఎగ్జామ్లో కొన్ని చాప్టర్స్లోంచి అసలు క్వశ్చన్ వస్తుంది లేదా రాకపోవచ్చు కూడా. అలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎలా బెస్ట్ స్ట్రాటజీ ఏంటి ఒక్కసారి చూద్దాం. అయితే నేనేం చేశానంటే మీకున్న ఎంటైర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నీట్ సిలబస్ ఉంటుంది కదా, దానిని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఆర్డర్ మారింది. సో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 గనక మీరు ప్రిపేర్ అయితే యూ కెన్ గెట్ 100 to 120 or 130 మార్క్స్ అనుకోండి అప్రాక్సిమేట్గా. కేటగిరీ 2 గనక ప్రిపేర్ అయితే యూ కెన్ గెట్ 140+ మార్క్స్ ఈజీలీ. దానితో పాటు కేటగిరీ 3 కూడా ప్రిపేర్ అయిపోతే ఇంకా చూసుకోక్కర్లేదు, 170+ మార్క్స్ అనమాట. సో అసలు ఏంటి కేటగిరీ, నేను దేని బేసిస్ మీద చేశాను అంటే కేటగిరీ 1లో ఉండే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. కేటగిరీ 1 చాప్టర్స్, 2 చాప్టర్స్, 3 చాప్టర్స్. సో కేటగిరీ 1లో ఉండే చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ కిల్, అంటే చాలా ఈజీగా ఆ చాప్టర్స్ అలా నరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈజీ కిల్ చాప్టర్స్ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. అండ్ హై వెయిటేజ్, ఈజీ కిల్ హై వెయిటేజ్ సూపర్ కాంబినేషన్ కదా. సో ఆల్మోస్ట్ ఈ చాప్టర్స్ ఫినిష్ చేసినా కూడా ఈజీగా 100+ ఈజీ అనమాట. నెక్స్ట్ మోర్ ఫ్రీక్వెంట్ రివిజన్స్ నీడెడ్, చాలా ఎక్కువ రివిజన్స్ కావాల్సిన కేటగిరీ. అలాగే రివిజన్స్ వన్స్ ఇన్ 10 to 12 days, అంటే టెస్ట్ రాయడానికి వీటి మీద టెస్ట్లు రాయడం బెటర్. క్లాస్ నోట్స్, డిపిపి లేదా బుక్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ నోట్స్ ప్రాక్టీస్ చేయాలి, డిపిపి లేదు కానీ రిఫరెన్స్ బుక్స్ కానీ వీటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. కేటగిరీ 2 కూడా ఈజీ కిల్, అంటే కంపారిటివ్లీ దీంతో ఇవి కూడా ఈజీగానే ఉంటాయి, కష్టమేం కాదు. కానీ మోడరేట్ వెయిటేజ్ ఉంటాయి, కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం ఎక్కువ రివిజన్ కావాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ రివిజన్ పెట్టినా కూడా మనం ఎక్కువ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మోడరేట్ వెయిటేజ్ ఉంది కాబట్టి దీనికి లెస్సర్ రివిజన్ ఉంటే సరిపోతుంది. రివిజన్ ఇన్ 20 days ఒక టెస్ట్ రాస్తే సరిపోతుంది. కేటగిరీ 3కి వచ్చేటప్పటికి చూడండి, రిలేటివ్లీ టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కేటగిరీ 3లో కొంచెం టఫ్ కాన్సెప్ట్సే ఉంటాయి. మెయిన్లీ ప్రాక్టీస్ ఓన్లీ హెల్ప్ అవుతుంది, నాట్ మచ్ థియరీ టు రివైజ్. దీంట్లో థియరీ క్వశ్చన్స్ అసలు రానే రావు. ఈ మధ్యకాలంలో అంటే 2023లో మీరు గమనించిన కొంచెం ఫిజిక్స్లో థియరీ క్వశ్చన్స్ తగ్గాయి నీట్లో. అండ్ స్మార్ట్ ప్లాన్ నీడెడ్, చాలా కోచింగ్, గైడెన్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. సో ఇది టఫెస్ట్ పార్ట్ అనమాట. ఉన్న చాప్టర్స్ అన్నిట్లోనూ టఫెస్ట్ చాప్టర్స్ ఇక్కడ ఉంటాయి, ఈజియెస్ట్ చాప్టర్స్ ఉంటాయి. ఈజీ చాప్టర్స్ బట్ మోడరేట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం కేటగిరీ 1 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక ఇవి వెరీ ఈజీ చాప్టర్స్. అండ్ ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఈజీగా 100+ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సెమీ కండక్టర్ డివైజెస్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తాయమ్మా.
ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ, థర్మల్ ఫిజిక్స్ నుంచి 3 క్వశ్చన్స్. థర్మల్ ఫిజిక్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? థర్మల్ ఫిజిక్స్ అంటే మనకి థర్మల్ ఫిజిక్స్ ఇంక్లూడ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ 3 చాప్టర్స్ ని కలిపి థర్మల్ ఫిజిక్స్ అంటాము. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కంపల్సరీగా 3 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. కైనమెటిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఎంసీఎం, ఈఎంఐ, ఏసీ ఇక్కడ నుంచి 1 క్వశ్చన్, ఇక్కడ నుంచి 1 క్వశ్చన్, ఇక్కడ నుంచి 1 క్వశ్చన్. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసు కదా. మోడర్న్ ఫిజిక్స్ ఇంక్లూడ్స్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ అండ్ న్యూక్లియై. ఇవి ఈ 3 కలిపి మనము ఎక్కడి నుంచి పెట్టాను ఆరో మార్క్? సెమీ కండక్టర్స్ నుంచి పెట్టాను. బట్ ఇది మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఇది. మోడర్న్ ఫిజిక్స్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై కలిపి మోడర్న్ ఫిజిక్స్ అంటాం. ఇవన్నీ కూడా చాలా ఈజీ చాప్టర్స్ అమ్మ. కొద్దిపాటి శ్రమతో మీరు వీటిని నేర్చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. అంటే మీకు ఇందులో విపరీతమైన లాజికల్ రీజనింగ్ అవసరం లేకుండా కేవలం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములా మెమరైజ్ చేసుకుని వెళ్ళినా చాలు ఈ చాప్టర్స్ లో నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇందులో కొంచెం క్రిటికల్ గా ఏమైనా ఉంటాయి అంటే కైనమెటిక్స్ ఎవరైనా ఇబ్బంది పడచ్చు. బట్ ఎస్, అంత టఫ్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. సో ఇవన్నీ కూడా కేటగిరీ 1 లోకి వస్తాయి. ఎవరైనా నాకు ఫిజిక్స్ బాగా టఫ్, ఇంకా నా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ చాప్టర్స్ చేసుకుని వెళ్ళండి. 100+ మార్క్స్ అంటే ఇంకా అసలు రాకింగ్ అనమాట. సో 100+ మార్క్స్ వస్తాయి. కేటగిరీ 2 చూడండి. కెపాసిటర్స్, కొలిజన్స్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్, optics, circular motion, gravitation, waves and simple harmonic motion, magnetism and matter. Okay, so capacitors, oscillations and center of mass, collisions and center of mass, optics, circular motion, gravitation, waves and simple harmonic motion, magnetism and matter. ఈ చాప్టర్స్ కొంచెం మోడరేట్లీ టఫ్ గా ఉంటాయి. ఓన్లీ ఫార్ములాతో పాటు కొంచెం లాజిక్ కూడా అవసరము. ప్లస్ ఏ లిటిల్ లాజికల్ థింకింగ్ ఈజ్ నీడెడ్. లాజికల్ థింకింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ కొంచెం లెవెల్ పెరుగుతుంది. వీటికి ప్రిపరేషన్ కొంచెం థరోగా కావాలి, కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ ఉండాలి. కొద్దిగా లాజికల్ థింకింగ్ అప్లై చేయాలి. అంటే ఫార్ములా తెలిస్తే సరిపోదు, కాన్సెప్ట్ కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు కేటగిరీ 1తో పాటు కేటగిరీ 2 కూడా చేసేసారు అనుకోండి, ఆబ్వియస్గా యు ఆర్ గోయింగ్ టు స్కోర్ 140+ మార్క్స్. ఇంకా ఇవన్నీ అయిపోయాయి. నా కేటగిరీ 1 నేర్చేసుకున్నాను, 2 నేర్చేసుకున్నాను, కేటగిరీ 3కి వచ్చేయండి. లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్ టఫెస్ట్ పార్ట్ ఇస్తారు. రొటేషనల్ మోషన్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాపిక్స్ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అగైన్ అనదర్ నాకైతే తలనొప్పి టాపిక్ అనిపిస్తుంది స్టూడెంట్స్ వ్యూలో చూస్తే. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఇవన్నీ కూడా టఫెస్ట్ టాపిక్స్. హై థింకింగ్, లాజికల్ రీజనింగ్ అవసరం అవుతుంది. ఇంటిగ్రేషన్స్, డిఫరెన్సియేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇది నీట్ వాళ్ళకి కష్టం అవుతుంది. ఇది నీట్ వాళ్ళకి ఎందుకు కష్టమో అంటే దీంట్లో మ్యాథమెటిక్స్ చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇంటిగ్రేషన్స్, డిఫరెన్సియేషన్స్, డెరివేషన్ చేయాలి. సో అందుకే ఇది కష్టం. ఒకవేళ మీరు కేటగిరీ 3కి కూడా వచ్చి ఎస్ నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్, నేను చేయగలను, మ్యాథ్స్ కొంచెం చేయగలను అనుకుంటే there is no one who can stop you to reach 170+. There is no one who can stop you to reach 170+. But yes, ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే థరోగా క్లాసెస్ వినండి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి అండ్ మంచి అవగాహన మ్యాథ్స్ మీద కూడా ఉండాలి. సో ఇవి కేటగిరీ 1, 2, 3 క్వశ్చన్స్. మీ ఇష్టం, మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఆబ్వియస్గా కేటగిరీ 1 నుంచి మాత్రమే స్టార్ట్ చేయండి. ఫస్ట్ కేటగిరీ 1 చాప్టర్స్ ఫినిష్ చేసుకోండి.
ఆ తర్వాత కేటగిరీ 2కి రండి, తర్వాత కేటగిరీ 3లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ, వాట్ ఈస్ ద ప్లానింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి కదా, అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, హౌ టు మేనేజ్ టైం, ఇదే మెయిన్ పాయింట్. హౌ టు మేనేజ్ టైం. చాలా మంది డ్రాపర్స్ అయితే పర్లేదు కానీ, బట్ చాలా మంది కాలేజ్కి వెళ్ళి వచ్చి, ఒకవేళ కాలేజ్లో ఒక్కొక్క కాలేజ్లో నీట్ ప్రిపరేషన్ ఉండకపోవచ్చు, ఒక్కొక్క కాలేజ్లో నీట్ ప్రిపరేషన్ ఉన్నా కూడా స్టూడెంట్కి అంత సాటిస్ఫైడ్ లెవెల్లో ఉండకపోవచ్చు. సో ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో కోచింగో ఇంకొక ఆన్లైన్ ద్వారానో ప్రిపేర్ అవుతారు. మరి ఎలా టైం మేనేజ్ చేయాలి, తప్పదు, మేనేజ్ చేయాల్సిందే. సో మీరేం చేస్తారు అంటే డివైడ్ యువర్ డే టైం, ఖచ్చితంగా డివైడ్ చేయాలి. స్పేస్ మీరే ఏర్పరచుకోవాలి. టైం సరిపోవట్లేదు అని అనుకోవడానికి లేదు. బస్సులో జర్నీ చేసేటప్పుడు చదివేసుకోండి, లేదంటే ఇంకొక ఫుడ్ తినేటప్పుడు లంచ్ టైంలో ఒక 10 minutesలో లంచ్ ఫినిష్ చేసేసి మిగతా హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోవాలే కానీ టైం సరిపోలేదు అనేదే రాకూడదు. బట్ ఇన్ ఏ డే కంప్లీట్గా అట్లీస్ట్ స్పెండ్ 1.5 hour ఫర్ ఫిజిక్స్. నాకు తెలుసు చాలామంది బైపీసీ స్టూడెంట్స్కి అమ్మో ఫిజిక్స్, అసలు ఫిజిక్స్ ముట్టుకోకుండా, ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వకుండా నీట్ ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను. ఆబ్వియస్గా వాళ్ళు ఎవరికి కూడా ఫ్రీ సీట్లు రావు. ఆబ్వియస్గా కేటగిరీ CDలో ఎక్కడో పేమెంట్ సీట్లు తప్ప ర్యాంక్ డిసైడ్ అయ్యేది ఫిజిక్స్ వల్ల. కాబట్టి బికాస్ బయాలజీ, జువాలజీ, బాటనీ, జువాలజీ ప్రతి ఒక్కళ్ళు బట్టి వేసేస్తారు. నీటికి గట్టిగా నేను ర్యాంక్ కొట్టాలి అనుకున్న ప్రతి స్టూడెంట్ ఫస్ట్ చేసే పని బాటనీ, జువాలజీలో లైన్ టు లైన్ బట్టి వేసేసి మెమరైజ్ చేసేసుకుంటారు. సో బాటనీ, జువాలజీలో 100% అందరూ కాంపిటీషన్లోనే ఉంటారు. కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమిస్ట్రీలో కొంచెం వేరియేషన్ రావచ్చు, కానీ మోస్ట్లీ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్లో కూడా అందరూ 100% ఒకే లెవెల్కి వచ్చేస్తారు. ఎక్కడైనా 1-2 డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే ఫిజికల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గర ఫిల్టర్ అవుతారు ర్యాంకులు. ఇంకొచ్చిందమ్మా ఫిజిక్స్ ఒక్కటే హైయెస్ట్ ఫిల్టరేషన్ తీసుకొచ్చేది. సో అలాంటి ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చెప్పాను కదా, కేటగిరీ 1 ప్రిపేర్ అవ్వండి చాలు. కేవలం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, 100 దాకా ఈజీగా వచ్చేస్తారు. సో అలా ప్రిపేర్ అయినా కూడా మీరు 100 దాకా రావాలి అంటే ఖచ్చితంగా 1.5 hour టైం మీరు స్పెండ్ చేయాల్సిందే, తప్పదు. 1.5 hour టైం స్పెండ్ చేయాల్సిందే. ఈ 1.5 hour టైంలో నేను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్గా ప్రాబ్లమ్స్ చదివేసుకుని ఫార్ములా అన్ని బట్టి కొట్టేస్తాను. కాన్సెప్ట్ ఫార్ములా క్లియర్ అయ్యాక అప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాను. రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఫస్ట్ పాయింట్ నోట్ డౌన్, నెవర్ రీడ్ ఫిజిక్స్. నెవర్ రీడ్ ఫిజిక్స్. ఫిజిక్స్ అసలు ఎప్పుడు చదవద్దు. మరి ఎలా మేడం ఫార్ములా ఎలా వస్తాయి? లర్న్ ఫార్ములా అండ్ కాన్సెప్ట్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్. ఎస్, దట్స్ ఇట్. లర్న్ ఫార్ములా అండ్ కాన్సెప్ట్ రెండు కలిపి డెవలప్ చేసుకోవాలి. కాన్సెప్ట్ వేరు, ప్రాబ్లమ్స్ వేరు కాదు. ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ ఇన్కార్పొరేట్ అయి ఉండాలి, లాజికల్గా ఆలోచించడం రావాలి. సో ఇవన్నీ ఎలా డెవలప్ చేసుకుంటారు అంటే ఓన్లీ బై ప్రాక్టీసింగ్, ఓన్లీ బై రైటింగ్ ప్రాక్టీస్. పెన్ పేపర్ మీద కదలాల్సిందే. అప్పుడే మీరేమైనా నేర్చుకుంటున్నట్లు, లేదంటే ఏమి నేర్చుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఎవ్రీ డే, రిమెంబర్ ఎవ్రీ డే మినిమం 10 ప్రాబ్లమ్స్ షుడ్ బీ సాల్వ్డ్. ఖచ్చితంగా 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయకుండా ఆ రోజు నిద్రపోకూడదు. 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? హాఫ్ అన్ అవర్, మాక్సిమం హాఫ్ అన్ అవర్. సో నేను ఇచ్చిన టైం కూడా చాలా ఎక్కువే. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఏ టాపిక్ అయినా తీసుకోండి. మీకు ఆ రోజు జరిగిన టాపిక్, నిన్న జరిగిన టాపిక్, మొన్న జరిగిన టాపిక్, 10 days బ్యాక్ జరిగిన టాపిక్, పర్లేదు తీయండి. తీసి 10 ప్రాబ్లమ్స్ మినిమం చేసి మాత్రమే నిద్రపోండి.
ఆ రోజు నిద్ర పట్టకూడదు మీకు. అమ్మో ఈరోజు నేను 10 ప్రాబ్లమ్స్ చేయలేదు అనే ఫీలింగ్ వచ్చిందా? సూపర్, మీరందరూ రాకింగ్ చదువుకుంటున్నారు, సక్సెస్ పాత్లో ఉన్నారు అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ కూడా ఒకసారి డిఫరెన్స్ చేసుకోవాలి అనుకుంటే మీ అందరికీ తెలుసు ఎన్సీఆర్టీ ఈస్ ద బెస్ట్ బుక్. ఎన్సీఆర్టీ బుక్ లో సాల్వ్ ఈవెన్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ రెండు సాల్వ్ చేయండి. బికాస్ ఒక్కొక్కసారి నీట్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ గా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదొకటి ఫాలో అవుతారు. రిఫరెన్స్ బుక్స్ లోకి వచ్చేటప్పటికి బెస్ట్ బుక్ ఫర్ నీట్ ప్రిపరేషన్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్. ఫిజిక్స్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు యాక్చువల్గా అయితే. కాకపోతే మీకు ఇంకా కావాలి అనుకుంటే ఎర్రర్లెస్ పబ్లికేషన్స్ వాళ్ళది యూనివర్సల్ ఫిజిక్స్ అనే బుక్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దీనిలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయమ్మా, దీనిలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్ ఉంటుంది, అది తీసుకోండి. ఎర్రర్లెస్ వాళ్ళది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఉంటుంది, తీసుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. పీవైక్యూస్ చేయడానికి టాపిక్ వైజ్ ఉంటుంది వీళ్ళది. ఈ బుక్స్ కొనుక్కోవడం కన్నా దీంట్లో పీవైక్యూ బుక్స్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అరిహంత్ 33 ఇయర్స్ పీవైక్యూ బుక్స్ ఉంటాయి, ఇప్పుడు 34 అవుతుంది అనుకుంటా. సో అరిహంత్ పబ్లికేషన్స్ ది పీవైక్యూ ఉంటుంది. సెంగేజ్ వాళ్ళకి నీట్ ప్రిపరేషన్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటాయి. మోడర్న్ ఫిజిక్స్ ABC అని ఉంటుంది, చూసుకోండి. అరిహంత్ అన్న డీసీ పాండా అన్న ఒకటే. హెచ్సి వర్మ మీ ప్రిఫరెన్స్, మీ ఇష్టం, కంపల్సరీ కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. బట్ 1 రిఫరెన్స్ బుక్ ఉండాలి. 1 రిఫరెన్స్ బుక్ అంటే ఏం లేదు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఇంకొకటి పీవైక్యూ బుక్ ఉండాలి, కంపల్సరీగా పీవైక్యూ సెషన్ చేయాల్సిందే. పీవైక్యూస్ కంపల్సరీగా చేయాల్సిందే. ఓకే, మన వేదాంత తెలుగులో కూడా పీవైక్యూ సెషన్స్ జరుగుతాయి, బట్ మీరు ఒక బుక్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. సో దాట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఫిక్స్ అయిపోండి. ఇంకా ఎప్పుడో నీట్ ఉంది కదా కాదు, అప్పుడున్న నీటికి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే చాలా ఎక్కువ. సో చాలా ఇప్పటికే లేట్ అయ్యింది అనుకోండి, సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ పోయినా కూడా పర్లేదు, ఫస్ట్ ఇయర్ ఇప్పటి నుంచి కవర్ చేయడం స్టార్ట్ చేయండి. కాకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. సో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతే గట్టిగా అనుకోండి, నీట్ ర్యాంక్ వచ్చేస్తుంది అంతే. థ్యాంక్ యూ ఆల్.